హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్న్ ఎడ్యుకేషన్. నిన్న మనం చూసుకుంటే మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రీజనింగ్ టాపిక్లో 8 బిట్స్ కవర్ అయ్యేటట్టుగా చెప్పుకున్నాం. 8 బిట్స్ అనేవి కవర్ అయ్యేటట్టుగా ఈరోజు ఇంకో టాపిక్ అంటే ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి. ఒక 2 టాపిక్స్ అనేవి ఈజీగా ఒక వీడియోలో అయిపోతే ఒక వీడియోలో చేసేద్దాం, లేదంటే 2 కలిపి వేరే వీడియోగా చూద్దాం. లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్ అనేవి నేను సేకరించాను. ఒక 2 ఇయర్స్ పేపర్స్లోని మనం చూసుకుంటే, అదే 2 ఇయర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్గా 6th ఫిబ్రవరి 2023 షిఫ్ట్ 1, 1st ఫిబ్రవరి 2023 షిఫ్ట్ 1 రెండు చూసుకుంటే మ్యాక్సిమం 50% అనేవి లాస్ట్ ఇయర్ ఏ మోడల్ అయితే వచ్చాయో అదే మోడల్లో వచ్చే అవకాశం ఉందండి. సో అందుకోసం లాస్ట్ ఇయర్ ఒకసారి మనం గట్టిగా ప్రాక్టీస్ అయినట్టయితే తెలుస్తుంది. నిన్న చూసుకున్న ప్రకారం మనకి 8 బిట్స్ అనేవి కేవలం మనం అనుకున్నట్టుగా లెటర్ సిరీసు, కోడింగ్ అండ్ డీకోడింగు మనం నేను చేసాం కదండి. ఈజీగా సేమ్ అదే టైప్లో వస్తాయి. అలాగే ఆ లెటర్ సిరీస్ అనేవి ఆ క్వశ్చన్స్ అనేవి ఎన్ని విధాలుగా వస్తాయని కూడా చెప్పాము. అది వాటి యొక్క ప్రత్యేకత అన్నీ కూడా అంటే అది ఏ విధంగా అంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే లెటర్ సిరీస్ నుంచి అది ఎన్ని విధాలుగా ఆలోచించాలి, అవి ఎన్ని విధాలుగా ఏమేమి ఉంటాయని మనం ఈ ఛానల్ కింద ప్లేలిస్ట్ అనేది ఒకటి యాడ్ చేసామండి. ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ అనే ప్లేలిస్ట్ అనేది ఒకటి యాడ్ చేసాం రీజనింగ్ సంబంధించి. సో అందులోకి వెళ్ళి ఒక్కొక్కటి మీరు రీజనింగ్ ట్రిక్స్ కానీ అంటే లెటర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, నెంబర్ సిరీసు వాటి యొక్క ఎన్ని మోడల్స్లో ఉన్న ప్రతి ఒక్క షార్ట్ చూస్తే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుద్ది. ఈజీగా 8 బిట్స్ అనేవి లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్లో లాస్ట్ ఇయర్లో చూసుకుంటే 8 బిట్స్ అనేవి ఈజీగా ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్లో చూసుకుంటే ఎలక్కోదన్న మీకు ఇందులో 2 బిట్స్ అనేవి బాగా గమనిస్తే ఏమున్నాయంటే మనం చూస్తే ఇవ్వండి, ఇవి చూసారా 72 + 6 ఇదొక బిట్టు అండ్ ఇదొక బిట్టు. ఇవే సేమ్ కూడా ఇందులో కూడా సేమ్ అవే 2 బిట్స్ అనేవి ఉండడం జరిగింది. వాటిని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. అవి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలి. రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వస్తుంది అదే 2 బిట్స్ ఆర్ 1 బిట్ కానీ ఖచ్చితంగా వస్తుందండి. 2 బిట్ ఆర్ 1 బిట్, మ్యాక్సిమం 2 బిట్స్ వరకు ఇస్తున్నారు కాబట్టి చూద్దాం. చాప్టర్ నేమ్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది ఎంత ఈజీగా ఉంటుందంటే మీకు సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను, షార్ట్ లింక్ అనేది. అందులోనే ఈజీగా మనకి ఇది ప్లేస్లోనే ఉంటుంది. ఇది కూడా రీజనింగ్ ట్రిక్స్లోనే సేమ్ చేసాము. దీని యొక్క ట్రిక్ అనేది ఒకటి ఉంటుంది, బడ్మాస్ రూల్ అని, బడ్మాస్ రూల్ అనేసి ఒకటి ఉంటుంది. ఈ రూల్ ప్రకారంగా ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేయాలి. ఇవన్నీ వదిలిస్తే సింపుల్గా మనకైతే ఎగ్జామ్స్లో అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధంగా ఇస్తాడో ఆ విధంగా చూసుకుంటే అంటే కింద ఆల్రెడీ మీకు ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఆ వీడియో చూడండి. అంటే ఫస్ట్ బ్రాకెట్లో నువ్వు వాడాలని ఆ వీడియోలో చెప్పారు క్లారిటీగా, ఆ వీడియోలో చూడండి. అట్ ది సేమ్ టైం మనం సింపుల్గా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇచ్చేటట్టుగా చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఫస్ట్గా వచ్చేసరికి మీరు డివైడింగ్ అంటే ఫస్ట్ డివిజన్ రూల్ అనేది వాడాలి. ఇవంటే బ్రాకెట్ అండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సపోజ్ 72 + 6 ఇంటూ డివైడెడ్ బై +6 డివైడెడ్ బై 2 ఉందండి. ఫస్ట్ మనం చూసుకుంటే రూల్ ప్రకారంగా ఇందులో ఉన్నది ముందు మనం చేయాలి. ఫస్ట్ బడ్మాస్ రూల్ ఫస్ట్ రూల్ ప్రకారంగా ఇదంతా 80 ప్లస్ దీని తర్వాత ఇది చేయాలండి డివైడెడ్ 3, ఆన్సర్ 83. అలాగనే ముందు ఇది చేసి తర్వాత ఇది అలాగేమి ఉండదండి. ఓకే, ఫస్ట్ అంటే రూల్ ప్రకారంగా. బట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రకారం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ ఇచ్చారండి, చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి క్వశ్చన్ 72 - 6 + 2 × 216 డివైడెడ్ బై 24 ఇచ్చారండి. సింపుల్గా ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్ ఇవ్వగానే అందరూ ఫస్ట్ 72 నుంచి 6 తీసేస్తారు, తర్వాత +2 చేస్తారు, తర్వాత ఇంటూ 216 చేసి లాస్ట్కి డివైడెడ్ బై 24తో చేస్తారు. ఇలా చేయడం ఈ ప్రాసెస్ అనేది రాంగ్ అండి. ఈ ప్రాసెస్ అనేది పక్కా రాంగ్. మీరు సింపుల్ వేలో అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇది ఇలా చేయగానే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక 60 అనేది ఆన్సర్ వచ్చింది. బిట్స్లో చూస్తారు, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే రైట్ పెట్టేస్తారు కానీ అది రాంగ్ అవుతుంది. లేకపోతే అయ్యో దీని ఆన్సర్ ఇవ్వలేదు అని అనుకుంటారు. సింపుల్గా ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ మనం
డివిజిబిలిటీ. ఈ డివిజిబిలిటీ చేయాలండి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఫస్ట్ అనేది డివిజిబిలిటీ చేయాలి. సెకండ్ దీంతో వచ్చిందండి ఇక్కడ ఇంటూ సింబల్ ఎక్కడ ఉంటే దీనికి, లేదంటే ఈ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంటే సెకండ్ ఆ మల్టిప్లికేషన్ చేయాలండి. తర్వాత ప్లస్ ఎడిషన్ చేసుకుని తర్వాత సబ్ట్రాక్షన్. ఈ విధంగా ఒక యారోలో ఒక లైన్లో పద్ధతిలో పాటించాలి ఈ బడ్మాస్ రూల్ అనేది. ఇది చేస్తేనే మనకి ఈజీగా ఈ 2 బిట్స్ అనేవి కవర్ అవుతాయి. 2 బిట్స్ అనేవి అంటే ఇది ఒక మోడల్. ఈ విధంగా ఇచ్చి దీని ఆన్సర్ ఎంత ఇస్తారని ఒకటి ఇస్తారు. లేదు అంటే ఇదే క్వశ్చన్ ఇచ్చి, సపోజ్ ఇచ్చిన మోడల్ చూద్దాం. ఇదే క్వశ్చన్ ఇచ్చి ఏమని ఇచ్చారు, విచ్ ఆఫ్ ది మ్యాథమెటికల్ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ అంటే ఇక్కడ ఇచ్చే సైన్స్ ఒక్కొక్కటి, అంటే ఇక్కడ ఇచ్చే సైన్స్ అంటే మల్టిప్లికేషన్ ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ సైన్స్ గుర్తులు అంటారు. ఈ గుర్తుల్ని మార్చితే ఇక్కడ 420 అనేది రావాలండి. ఎగ్జాంపుల్కి వీళ్ళు ఇచ్చిందే చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, అదే సమ్కి ఇంటూ అనేది డివైడెడ్గా మారాలి, డివైడెడ్ అనేది ఇంటూగా మారాలి. సో వాళ్ళు ఇచ్చిన సమ్ ప్రకారం 72 -6 ప్లస్ 2 × 216 డివైడ్. వీళ్ళు ఏమన్నారంటే ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఏ విధంగా, ఇంటూ అనేది డివైడెడ్ చేయాలంట, డివైడెడ్ అనేది ఇంటూ చేయాలంట. వాళ్ళు చెప్పిన పద్ధతిలో రాద్దాం. 72 - 6 ప్లస్ 2 డివైడెడ్ బై 216 × 24. ఫస్ట్గా మనం ఏం చేయాలండి, ఫస్ట్ డివిజన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే ఏమవుద్దండి, డివిజన్ చేస్తే మనకి 108తో తెగుతుందండి. ఇది 108తో తగ్గ మనం నెక్స్ట్ ఏం చేయాలండి, 24తో డివిజన్ చేయాలన్నాం. అదే 24తో వెంటనే మల్టిప్లికేషన్ అనేది ఎక్కడ ఉందో అక్కడ చేయాలి. సో మీరు మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ అనేది చాలా పెద్దది అవుతుందండి. మనకి కావాల్సింది ఎంత ఇచ్చారండి, 420 అనేది రావాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తేనే 420 దాటిపోతుంది. సో ఫస్ట్ ఆన్సర్ అవ్వదండి. అలాగా మీరు ఇక్కడ ఉండే ఒక్కొక్క ఆప్షన్ అనేది చూస్తూ ఉండాలి. బియా, సియా, ఇలాగా. సపోజ్ ఎగ్జాంపుల్కి ఆప్షన్ డి చూద్దామండి, మైనస్ అండ్ డివిజిబిలిటీ. అది కూడా చూసేద్దాం. అంటే ఈ మైనస్ అనేది డివిజిబుల్ అయిపోవాలా, ఈ మైనస్ అనేది డివిజిబుల్ అవ్వాలా, ఈ డివిజిబుల్ అనేది మైనస్ అయిపోవాలా. వాళ్ళు ఇచ్చిన పద్ధతి ప్రకారం 72 మైనస్ అనేది ఏమవ్వాలండి, డివిజిబుల్ అవ్వాలి. అలాగే 6 ప్లస్ 2 × 216 ఈ డివిజిబుల్ అనేది మైనస్ అయిపోవాలి 24. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ అనేది మనం చూస్తే 420 వచ్చిందో లేదో చూద్దాం. ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఏం చేయాలండి, ఇది చేయాలి. సో కరెక్ట్గా చూసుకుంటే 6/12 12 ప్లస్ 2 × 216. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ 12 అంటే ఇందాకలల్లా మనం చేసిన వల్ల డివైడెడ్ చేసిన వెంటనే ఇంటూ ఉండదు. ఇక్కడ చూస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది. సో తర్వాత ఇది చేయాలి మల్టిప్లికేషన్. ఇది మల్టిప్లికేషన్ చేస్తే 2 6 12 1 2 1 2 1 3 2 2 4 432 ప్లస్ ఇది 12 - 24 432లో 24 తీస్తే ఎంత, 432లో 24 తీస్తే 408 అండి. 408. ఇక్కడ మనకి ఇంకా 12 ఉంది. ఈ 12 408కి 12 కలపండి ఎంత, 420. ఆన్సర్ సరిపోయిందా, 420. సేమ్ అలాగే ఇక్కడ చూస్తే అప్పుడు ఆప్షన్ డి అనేది కరెక్ట్. దీన్ని టిక్ పెట్టుకుంటే మనకి ఈజీగా 1 బిట్ యాడ్ అయిపోద్ది, 2 మార్క్స్ అని వస్తాయండి. సేమ్ అదేవిధంగా ఇది కూడా, ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ గివెన్ ఈక్వేషన్స్ కరెక్ట్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ చెక్ చేస్తారు. ప్లస్ అండ్ మైనస్ ఇది ఉంది కదా, ఈ ప్లస్ ఏమో మైనస్ కింద, మైనస్ ఏమో ప్లస్ కింద. అలాగే ఈ డివిజన్ ఏమో ఇంటూ కింద, ఇంటూ ఏమో డివిజన్ కింద చేసి ఇది ఇచ్చిన వాల్యూ అంటే వచ్చిందో లేదో చూడాలి. ఈ విధంగా ఇది ఒక మెథడు. మళ్ళీ సేమ్ ఇక్కడ ఆన్సర్ వాడు ఎవడు, ఈ ఆన్సర్ వాల్యూ అనేది కింద ఇచ్చేస్తాడు. ఆ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఆ విధంగా కూడా సింపుల్గా ఈ విధంగా చేస్తే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. వీటిని 2 బిట్స్ అండి, 4 మార్క్స్. నేను 8 ఈరోజు +2 మొత్తం 10 బిట్స్ సింపుల్గా వస్తాయి. 10 బిట్స్ కాకపోయినా 10లో ఒక 8 అయినా మీరు పెట్టగలరు సింపుల్గా. అలాగే సింపుల్గా ప్రతి ఎక్కడ మీరు చూసుకున్నా ఇలాంటి సింపుల్ డయాగ్రామ్ ఒకటి ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇలా ఇది పక్కాగా ఇస్తారు. రొటేషన్ ఇది నాట్ అలౌడ్. ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఈ బొమ్మ అంటే ఇది ఫిగర్స్ అంటారు. ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ పక్కాగా ఏ పేపర్ చూసుకున్నా. ఇది ఏంటి అంటే సెలెక్షన్ ద ఆప్షన్స్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్. అంటే ఇందులో ఉన్న ఇప్పుడు ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా,
ఈ ఆప్షన్స్లో ఉండేది ఇక్కడ ఉందా లేదా, మీరు ఇలాగ తిప్పకూడదు, ఇలాగ తిప్పకూడదు, తిన్నగా స్ట్రైట్గా ఇందులో ఉండేది అందులో ఉందా లేదా చూడాలి. ఇవన్నీ గమనిస్తారు. కరెక్ట్గా చూస్తే ఇది అనేది ఇక్కడ కరెక్ట్గా ఉంటుందండి. సో ఆప్షన్ ఇది కరెక్ట్ అయింది. సేమ్ అలాగే ఇది కూడా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేయొచ్చు ఇవి. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ లైట్ ఇటు ఉంది, ఇటు ఉంది, తర్వాత ఇటు ఉంది, తర్వాత ఇటు ఉంది, తర్వాత ఇటు వస్తుంది, ఫస్ట్ ఇటు ఉంది, తర్వాత ఇటు ఉంది, తర్వాత ఇటు ఉంది, తర్వాత ఇటు ఉంది, తర్వాత ఇటు వస్తుంది. మళ్ళీ ఆ విధంగా కాకపోయినా ఇది చూడండి, అప్పుడు ఇది చూడండి, ఫస్ట్ ఇటు పక్క ఉంది, తర్వాత నించుంది, తర్వాత ఇటు పక్క ఉంది, తర్వాత కిందకు వచ్చింది, తర్వాత ఇటు వస్తుంది, ఇటే కదా వస్తుంది. సో అప్పుడు ఆప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది, రైట్ ఆన్సర్. సింపుల్గా ఈ విధంగా చూసుకోవాలి. ఇది ఈ రెండు ఒక బిట్స్ అనమాట. ఈ రెండు పెట్టుకుని మొత్తం 12 బిట్స్ ఈజీగా ఖచ్చితంగా మ్యాక్సిమం ఎలాగైనా, కాకపోతే ఇదే మోడల్లో కాకపోయినా మారుతూ ఉంటాయి, కానీ 12 బిట్స్ మాత్రం ఇవే మోడల్ వస్తాయి ఖచ్చితంగా. ఇదే మోడల్లో నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ 10 బిట్స్, 8 బిట్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 2 బిట్స్, ఈ డయాగ్రామ్స్ అనేవి 2 బిట్స్. ఓకే, ఇందులో కూడా మీరు అంటే ఇప్పుడు వరకు ఈ పేపర్ చూసాం కదా, ఇందులో కూడా చూసుకోవచ్చు. సేమ్ డయాగ్రామ్స్ అనేవి ఇందులో కూడా ఉన్నాయి. సేమ్ ఇగోండి, ఇది ఒక డయాగ్రామ్ ఉంది. ఓకే, ఈ డయాగ్రామ్ అనేది కరెక్ట్గా అంటే ఏంటంటారు ఇది, దీన్ని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇది నెక్స్ట్ టాపిక్లో మనం చెప్పుకుందాం. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనేసి ఒకటి ఉంటుంది. ఇగోండి మిర్రర్ ఇమేజ్ ఈ టైప్స్లో వస్తూ ఉంటుంది. ఇవ్వండి మిర్రర్ ఇమేజ్, వీటిని ఎలాగా అనేది నెక్స్ట్ టాపిక్లో ఇంకో టాపిక్లో నేను చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్ అండి, ఇందాక చెప్పుకున్న ప్రకారంగా మీరు ఈజీగా చెప్పవచ్చు అండి. దీనికి ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, ఇవే 4 ఇక్కడ కూడా ఉన్నాయి. కరెక్ట్గా గమనించండి, 4 ట్రయాంగిల్ ఉన్నాయి, 4 ట్రయాంగిల్ ఉన్నాయి. తర్వాత చూసుకుంటే ఇంకో ఈ ఆప్షన్ సెట్ అవ్వకపోతే ఈ ఆప్షన్ యారో కిందకు ఉంది, పక్క ఉంది, పైకి ఉంది, తర్వాత ఇటు ఉంటుందండి, ఇటు ఉంటుంది. ఆప్షన్ బి. క్లియర్గా మైండ్ పెట్టి ఆలోచిస్తే రీజనింగ్లోనే లాజిక్ ఉందండి క్లియర్గా. అలాగే ఇందాక చెప్పుకున్న లాంటిదే ఇది ఒకటి, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని ఇచ్చాడంటే సింపుల్ క్వశ్చన్ అని అర్థం చేసుకోండి. ఏం లేదండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తారు, ఆ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉందా లేదా, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ క్లారిటీగా చూస్తే మాత్రం ఇదిగోండి ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకోవడమే. ఇలా చెక్ చేసుకుంటే ఈ డయాగ్రామ్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఈ 10+12 ఈ 12 బిట్స్ కూడా ఇందులో నుంచే కవర్ అవుతుంది. మ్యాక్సిమం మీరు ఏం లేదు, మేము చెప్పినట్టుగా ఈ లాస్ట్ వీడియో ఒకసారి క్లారిటీగా చూడండి. లాస్ట్ వీడియో చూస్తూ షార్ట్స్ అనేవి పెట్టడం జరిగింది ఒక ప్లేలిస్ట్లో. ఆ షార్ట్స్ ఆ ట్రిక్స్ అనమాట, ఎన్ని విధాలుగా ఇస్తారు అనేసి ఒక్కొక్క ట్రిక్ పెట్టడం జరిగింది. ఆ ట్రిక్స్ ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైం అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యొక్క ట్రిక్, బడ్మాస్ రూల్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా ఒక షార్ట్ పెట్టడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే షార్ట్స్లో కూడా చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ డయాగ్రామ్స్ కూడా షార్ట్స్లో పెడతాము, ఇంకా పెట్టలేదు. అది కూడా ఒకసారి చెక్ చేసి క్లారిటీగా చూస్తే ఈజీగా 12 బిట్స్ ఖచ్చితంగా 12 × 2 24 మార్క్స్ ఖచ్చితంగా. మ్యాక్సిమం మీకు చెప్పినట్టుగా రీజనింగ్ 15 బిట్స్ అన్నాం కదా. ఇంకా మీరు చూసుకుంటే ఇందులో ఇంపార్టెంట్గా మిగిలేవి టాపిక్స్ అయితే, ఇంపార్టెంట్గా ఇంకా నేర్చుకోవాల్సిన మీరు ఏమైనా ఉన్నా అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఒకటి ఉంటుంది, అది ఒక టాపిక్ కింద చెప్తాను. అలాగే ఇంకోటి వచ్చేసరికి మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని ఒకటి ఉంటుంది, అదొకటి. దీని టైప్స్ ఎలా ఉంటాయి కూడా ఇప్పుడు మీకు పేపర్లో చూపెడతాను. ఇంకోటి డిడక్షన్స్ అని ఒకటి ఉంటుంది. డిడక్షన్ నుంచి ఒకటి ఖచ్చితంగా ఏ పేపర్ అయినా ఒకటి ఇస్తారు, ఎందుకంటే ఇది చాలా లాజిక్ బుర్ర పెట్టాల్సి ఉంటుంది దీనికి. సో ఖచ్చితంగా ఒక బిట్ కానీ 2 బిట్స్ కానీ ఇస్తారు. సో ఈ 3 నేర్చుకుంటే మినిమం ఒక 16 బిట్స్ వరకు పెట్టవచ్చు ఖచ్చితంగా. చాలండి, ఎక్కువ ఎగ్జామ్ ముందు మనం ఎక్కువ ప్రెజర్ పెట్టుకోకలేదు. 16 బిట్స్, మిగతావి ఆల్ చూసి నార్మల్గా మీరు మైండ్ యూజ్ చేస్తే మ్యాక్సిమం. ఓకే, మీకు చూపెడుతున్నాను కదా, చూడండి అవి ఏ టైప్లో ఉంటాయో చూపెడతా చూడండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఉన్నాం కదా, అది ఎగ్జాంపుల్గా కూర్చునే వాళ్ళకి ఉంటుందంటే ఇక ఇస్తారు ఈ క్వశ్చన్ అనేది మిర్రర్ ఇమేజ్లో. మనము ఈ మిర్రర్ అనేది ఇటు పక్క ఇచ్చారు కదండి, ఈ మిర్రర్ ఇటు పక్క పెడితే దీని షాడో అనేది ఇటు పడుతుంది. సో ఇది ఎలాగా, దీనికి ట్రిక్ ఎలాగా, దీని ఆన్సర్ ఇదే ఎందుకు అయ్యింది అని కొంచెం ఈజీగా మీకు ఎలాగనేది ఇంకో టాపిక్లో అంటే ఇంకో వీడియోలో చెప్తాను. వీడియోలు అంతే అవుతూ ఉంటుంది కాబట్టి సింపుల్గా చెప్తాను. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసుకుంటే ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఇస్తారండి. పక్కగా మీరు చూసుకుంటే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చారు. అగోండి, అంటే ఏం లేదండి, ఒక 6 ఫ్రెండ్స్ అనేవారు కూర్చున్నారంట. అందరూ కూడా సౌత్ సైడ్ కూర్చొని ఉంటారు. అంటే 6 ఫ్రెండ్స్ సౌత్ సైడ్ కూర్చున్నట్టు వీళ్ళందరూ అంటే సిట్టింగ్ అని సింపుల్గా ఇది
నేర్చుకుంటే ఈజీ టాపిక్, కాకపోతే కొంచెం పెద్ద టాపిక్. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంకో వీడియోలోని సింపుల్గా ఇది అంటే మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లోని ఇచ్చే ఒక సర్కిల్ టైపు, ఒక స్క్వేర్ టైప్లోని ఇది చూస్తారు. ఇది కూడా సిట్టింగ్ అరేంజ్మెంటే. ఇది కూడా ఇది చాలా కొంచెం కష్టంగా ఉన్నా ఈజీగా చెప్పేటట్టు ఒక 5 మినిట్స్లోనో 6 మినిట్స్లోనో మీకు అంటే ఒక్కొక్కరు మూడు వీడియోలు చేస్తారు యూట్యూబ్లో. మీరు బాగా చూస్తే ఒక మీకు అర్థమయ్యేటట్టుగా ఒక 5 మినిట్స్లో వెళ్ళేటట్టు చూస్తాను. ఇది వచ్చేసరికి సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా 2 వస్తాయి ఖచ్చితంగా. సిట్టింగ్ తర్వాత డిడక్షన్స్ కూడా మీకు చూపెడతాను. ఇదే పేపర్లో ఖచ్చితంగా ఇస్తారండి డిడక్షన్స్ పక్కగా. ఏ పేపర్ చూసుకున్నా ఇదిగోండి ఇక్కడ ఉన్న చూసారా, ఇలా స్టేట్మెంట్లు ఇస్తారు. సమ్ పెయింట్స్ అనేవి బ్రష్లు అంటాడు, ఆల్ బ్రష్లు అనేవి ఏజెస్ అంటాడు, సమ్ ఏజెస్ అనేవి టేబుల్స్ అంటాడు. తర్వాత ఈ కన్క్లూజన్లు ఇచ్చి ఈ ఫాలో అవ్వమంటాడు. సో సింపుల్గా ఇవి మనము ఏ విధంగా అంటే ఇవి ఎలా చేయాలి, సమ్ బ్రషెస్ అనేవి, ఈ పెయింట్స్ బ్రషెస్ ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటే ఏ విధంగా ట్రిక్ అనేది అది కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా 2 days ఉంది కదా మీకు 20 అయ్యే వాళ్ళకి ఎగ్జామ్కి 2 days ఉంది కదా. ఈ 2 daysలో మ్యాక్సిమం ఈరోజు నైట్కి ఇంకో వీడియో కానీ పెట్టడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఇప్పుడైతే మాత్రం నేను చెప్పిన నిన్నటి వీడియోకి ఈరోజు వీడియో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు అలాగే ఈ డయాగ్రామ్స్ కొంచెము ప్రాక్టీస్ అవ్వడానికి చూడండి. ఒకవేళ మీకు డయాగ్రామ్స్ లేకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి, మేము ఫోటోలు పెడుతూ ఉంటాం, ప్రాక్టీస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్ అనేది మ్యాక్సిమం షార్ట్స్లో అయినా చెప్పడానికి చూస్తాం, లేదా ఫుల్ వీడియో అని పెట్టడం జరుగుతుంది. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ మాత్రం ఫుల్ వీడియో పెట్టాలి, ఎందుకంటే లెంతీగా ఉంటుంది. ఈ డిడక్షన్స్ కూడా ఒక షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అని పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ని. థ్యాంక్ యూ.